ఇక వివరాల్లోనికి వెళ్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఏఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ఎప్పుడు ముగిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేసును సుదీర్ఘకాలం ఎలా కొనసాగిస్తారని నిలదీసింది. దర్యాప్తు పూర్తి చేసేందుకు నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయిస్తూ అఫిడవిట్ సమర్పించాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. ఇక తదుపరి విచారణ ఈ నెల 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై ఏదైతే విచారణ కొనసాగింది, ఈ నేపథ్యంలోనే ఇరువైపు ఏదైతే వాదనలు కూడా వినిపించారు. ముఖ్యంగా తిరుపతన్నకి బెయిల్ శాంక్షన్ చేయాలంటూ కూడా ఇటు తిరుపతన్న తరపున లాయర్ కూడా వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సుప్రీం కోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ఎప్పుడు ముగిస్తారంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే మరొక పక్క ఈ కేసును సుదీర్ఘకాలం ఎలా కొనసాగిస్తారంటూ కూడా ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దర్యాప్తు పూర్తి చేసేందుకు నిర్ణీత కాల వ్యవధి నిర్ణయిస్తూ అఫిడవిట్ సమర్పించాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఈ వాదనలన్నీ కూడా నిన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల 27కు అయితే వాయిదా వేసింది. ఇప్పటికే తెలంగాణలోని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం అయితే సృష్టించింది. ఇప్పటికే చాలా మంది ఎస్ఐటీలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా విచారించింది. ఈ నేపథ్యంలోనే ఇటు తిరుపతన్న కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ శాంక్షన్ చేయాలంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా విచారణ అయితే కొనసాగింది. అలాగే మరొక పక్క ఈ కేసుని సుదీర్ఘకాలం ఎలా విచారిస్తారంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది. ఇది ఎప్పుడు ముగిస్తారనేది కూడా ఒక అఫిడవిట్ రూపంలోనే సుప్రీంకోర్టుకి అందజేయాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు మాత్రం ఈ నెల 20వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.